ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క వైరింగ్ కనెక్షన్స్ అనేవి అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఏ రిఫ్రిజిరేటర్ అయినా కానీ అందులో మెయిన్లీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి మెకానికల్ కాంపోనెంట్స్ and second one electrical components. Electrical or electronics components అనేవి మెయిన్లీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో మనం సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో ఉన్న మెకానికల్ కాంపోనెంట్స్ ఏంటి అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. మెకానికల్ కాంపోనెంట్స్ అండ్ electrical components. సో మెకానికల్ కాంపౌండ్స్లో మనకి ఫ్రిడ్జ్లో ఏ సైకిల్ రన్ అవుతుంది? విసిఆర్ఎస్, ఓకే, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో అంటే ఏమేమంటే కాంపోనెంట్స్ కంప్రెషర్, కండెన్సర్, expansion valve, and evaporator. ఇవి మెయిన్లీ 4 కాంపోనెంట్స్. సో వీటితో పాటు ఫిల్టర్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనకి మెకానికల్ కాంపోనెంట్స్. అండ్ ఈ కాంపోనెంట్స్లో మనకి ఏ గ్యాస్ ఫ్లో అవుతుంది? రిఫ్రిజిరెంట్ అనే గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది. సో రిఫ్రిజిరెంట్ మేబీ R134A కావచ్చు, R600A కావచ్చు, R22 కావచ్చు. సో అందులో గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది. సో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఏముంటాయి ఒకసారి చూద్దాం. కాంపోనెంట్స్ ఏముంటాయంటే కంప్రెసర్ దగ్గర రిలేస్ ఉంటాయి. అంటే కంప్రెసర్కి వెళ్ళే కనెక్షన్స్ ఒక 2 ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవి రిలేస్. అందులో మనకి పీటీసీ రిలే ఒకటి ఉంటుంది, ఓఎల్పి రిలే ఒకటి ఉంటుంది. ఓకే, ఇవి కంప్రెసర్ దగ్గర ఉంటాయి కనెక్షన్స్ ఇవి. అండ్ ఇంకా ఏం అబ్జర్వ్ చేయొచ్చు మనం ఫ్రిడ్జ్లో? సో అందులో మనకి థెర్మోస్టాట్ ఒకటి ఉంటుంది కదా. నథింగ్ బట్ మనం రెగ్యులేటర్ దగ్గర తిప్పుతాం కదా ఫ్రిడ్జ్లో, దాన్ని మనం థెర్మోస్టాట్ అంటాం. ఇంకా సో ఒక స్విచ్ ఒకటి ఉంటుందా. సో డోర్ ఓపెన్ చేసినప్పుడు స్విచ్ ప్రెస్ అయ్యి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది కదా. అండ్ బల్బ్. సో ఆ స్విచ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవ్వడం వల్ల బల్బ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది. సో ఇప్పుడు సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ యొక్క వైరింగ్ డయాగ్రామ్ చూద్దాం. సో మనకి వైరింగ్లో సో ప్లగ్ ఒకటి ఇన్సర్ట్ చేస్తాం కదా సాకెట్లో. సో ప్లగ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 3 పిన్స్ ఉంటాయి. సో అందులో ఒకటి ఫేస్, రెడ్ వైర్, న్యూట్రల్, బ్లాక్ వైర్ అండ్ ఎర్త్, గ్రీన్ ఆర్ ఎల్లో వైర్. రెడ్ వైర్, న్యూట్రల్ వచ్చి మనకి బ్లాక్లో ఉంటుంది, బ్లాక్ వైర్ ఒకటి అండ్ ఎర్త్ ఒకటి. సో ఇలా 3 కేబుల్స్ ఉంటాయి కదా. సో మనం పెట్టే ప్లగ్లో. సో మెయిన్ మనకి ఫేజ్లో అయితే కరెంట్ ఫ్లో వెళ్తుంది. సో న్యూట్రల్లో సో కరెంట్ ఫ్లో ఉండదు. సో ఇక్కడ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ డ్రా చేసుకుందాం. ఏమేమి ఉన్నాయి? సో థెర్మోస్టాట్ ఒకటి ఉంది కదా. థెర్మోస్టాట్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్. సో థెర్మోస్టాట్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ దానికి ఒక సెన్సార్ ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మనకి ఎవాపరేటర్ దగ్గర కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ బల్బ్ ఉంటుంది ఎండింగ్లో. ఈ బల్బ్ అనేది మనకి ఎవాపరేటర్ దగ్గర కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు కూలింగ్ వస్తే బల్బ్లో ఉన్న గ్యాస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి థెర్మోస్టాట్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి పవర్ సప్లైలో చేస్తుంది. ఇంకేమున్నాయి? ఒక స్విచ్ ఒకటి ఉంది కదా. స్విచ్ ఒకటి అండ్ బల్బ్ ఒకటి. ఓకేనా? ఈ 3 మనకి ఎలక్ట్రికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఓకే, థెర్మోస్టాట్, స్విచ్, బల్బ్ అయిపోయింది. ఇంకా రిలేస్ ఉన్నాయి కదా మరి. సో అవి ఎక్కడ ఉంటాయని చెప్పాను? కంప్రెసర్ దగ్గర కదా. సో కంప్రెసర్ డ్రా చేద్దాం. సో కంప్రెసర్ దగ్గర రెండు రిలేస్ ఉంటాయి. ఒకటి పీటీసీ రిలే, ఇంకొకటి ఓఎల్పి రిలే. ఓకే,
సో కంప్రెసర్ తర్వాత మనకి ఈ విసిఎస్ సైకిల్ ఉంది కదా. సో కంప్రెసర్ తర్వాత కండెన్సర్ తర్వాత ఫిల్టర్ తర్వాత ఎక్స్పాన్షన్ తర్వాత ఎవాపరేటర్. సో ఇది మనకి ఫ్రిడ్జ్లో రన్ అయ్యే సైకిల్. సో మనకి కంప్రెసర్ ఏమో ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంటుంది, కండెన్సర్ కూడా బ్యాక్ సైడ్ ఉంటుంది, మొత్తం ఎక్స్పాన్షన్ వల్ల ఎవాపరేటర్ వరకు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇన్సైడ్ వచ్చేకి ఎవాపరేటర్ ఉంటుంది, ఎందుకంటే మనకు కూలింగ్ వచ్చేది ఎవాపరేటర్ దగ్గర కదా. సో ఇది ఇన్సైడ్ ఉంటుంది ఇది. సో సర్క్యూట్ అంతా కూడా మనకి కంప్రెసర్ దగ్గర అంతా కూడా అవుట్ సైడ్ ఉంటుంది. ఎవాపరేటర్ దగ్గర వచ్చేకి మనకి థెర్మోస్టాట్, బల్బు, స్విచ్ ఇవన్నీ కూడా లోపల ఉంటాయి. ఓకేనా, ఎలక్ట్రికల్ అంతా కూడా లోపల ఉంటాయి కాంపౌండ్స్ అన్నీ కూడా. సో వాటిని మనం ఇక్కడ చూపిస్తాం. ముందు మనకి ఫేజ్ వైర్ ఉంది కదా, ఆ ఫేజ్ వైర్ అనేది ముందు మనకి థెర్మోస్టాట్కి వెళ్తుంది. సో థెర్మోస్టాట్ ఏం చేస్తుంది, థెర్మోస్టాట్ నుంచి మనకి సప్లై అనేది 2 టెర్మినల్స్ ఉంటాయి. సో మనకి థెర్మోస్టాట్ నుంచి కంప్రెసర్కి వెళ్తుంది. ఓకే, సో థెర్మోస్టాట్ ఏం చేస్తుందంటే కంప్రెషన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనకి రిక్వైర్డ్ కూలింగ్ వచ్చేస్తుందో అప్పుడు కంప్రెషన్ ఆఫ్ చేస్తుంది, అంటే విసిఆర్ సైకిల్ ఆఫ్ అయిపోయినట్టు. సో ఎప్పుడైతే మనకి ఇంకా హీటింగ్ వస్తుందో లేకపోతే కూలింగ్ సరిపోతుందో అప్పుడు థెర్మోస్టాట్ అనేది కంప్రెషన్ ఆన్ చేస్తుంది, అంటే అప్పుడు మనకి విసిఆర్ సైకిల్ రన్ అవుద్ది. సో ఓకే, వీటితో పాటు మనకి ఎవాపరేటర్ దగ్గర అండ్ కంప్రెసర్ దగ్గర కొన్ని చోట్ల అయితే ఫ్యాన్ కూడా ఉంటుంది కదా. సో ఫ్యాన్, సో ఈ థెర్మోస్టాట్ నుంచి ఇంకొక సప్లై అంటే ఫేజ్ వైర్, ఇవన్నీ కూడా ఫేజ్ వైర్. సో ఆ వైర్ మనకి ఫ్యాన్కి వస్తుంది. ఓకేనా, ఫేజ్ వైర్. సో ఇంకేం పెండింగ్ ఉన్నాయి. సో స్విచ్, బల్బు కదా. సో బల్బుని ఆపరేట్ చేసేది ఏంటి, స్విచ్. సో ది మెయిన్ లైన్ వచ్చి మెయిన్ ఫేజ్ వచ్చి స్విచ్కి తీసుకుంటాం. స్విచ్ నుంచి బల్బ్ అంటే స్విచ్ చేయగానే మనకి బల్బ్ అనేది ఆన్ అవుతుంది. సో ఓన్లీ కూడా ఫేజ్ వైర్స్. ఓకే, సో ఇంకా ఇందులో లోడ్స్ ఉండిపోయినాయి కదా, అంటే బల్బు, ఫ్యాను, కంప్రెసర్, వీటి సర్క్యూట్ క్లోజ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా న్యూట్రల్ కనెక్షన్స్ ఇస్తాం. సో బ్లాక్ వైర్ న్యూట్రల్ వైర్ తీసుకొచ్చి మెయిన్ న్యూట్రల్కి ఈ బల్బ్ న్యూట్రల్ వైరు అండ్ ఫ్యాన్ న్యూట్రల్ వైరు అండ్ ఓఎల్పి, కంప్రెసర్కి ఓఎల్పి ఉంది కదా, అక్కడి నుంచి ఒక న్యూట్రల్ వైర్ తీసుకొచ్చి మెయిన్ లూప్లో జాయిన్ చేస్తాం. ఓకే, కంప్లీట్ సర్క్యూట్ క్లోజ్ అయిందా. అండ్ ఎర్తింగ్ ఉంది కదా, సో ఎర్తింగ్ గ్రౌండ్కి ఇచ్చేస్తాం, డైరెక్ట్ కంప్రెసర్ దగ్గర గ్రౌండింగ్ ఇచ్చేస్తాం. ఓకే, సో సర్క్యూట్లో మనకి కంట్రోలర్స్ అంటే ఏంటి, లోడ్స్ అంటే ఏంటి ఈజీగా తెలిస్తే మనకి చాలా ఈజీ అవుతుంది. ఓకే, కంట్రోలర్స్, లోడ్స్. సో మనకి కంట్రోల్స్కి ఎప్పుడు కూడా ఓన్లీ మనకి ఫేజ్ వైర్ మాత్రమే ఉంటుంది, అంటే ఫేజ్ ఇన్పుట్, ఫేజ్ అవుట్పుట్ అలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ న్యూట్రల్ కనెక్షన్స్ ఉండవు. అవి ఏంటి ఇందులో, థెర్మోస్టాట్. సో థెర్మోస్టాట్కి ఫేజ్ ఇన్పుట్ ఉంది, ఫేజ్ అవుట్పుట్ ఉంది, న్యూట్రల్ వైర్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేయలేదు. అండ్ స్విచ్, సో స్విచ్ కూడా మా ఓన్లీ రెడ్ వైర్, ఫేజ్ వైర్ ఉంది కదా, న్యూట్రల్ ఉండదు. లోడ్స్ ఏంటి, బల్బు, కంప్రెసర్ అండ్ ఫ్యాన్ ఆల్సో కూడా లోడ్. ఫ్యాన్ కూడా మనకి ఫేజ్ న్యూట్రల్ ఉంది కదా, సో వీటికి ఫేజ్ న్యూట్రల్ వైర్స్ ఉంటాయి. కంట్రోలర్స్, లోడ్స్. సో ఇప్పుడు క్లియర్గా ఈ వైరింగ్ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. సో మెయిన్లో మనకి ఈ ప్లగ్లో ఫేజ్, న్యూట్రల్, ఎర్త్ ఉన్నాయి కదా. సో అందులో ముందు మనం ఫేజ్ వైర్ తీసుకుందాం. సో ఫేజ్ వైర్ ముందు ఎక్కడ కనెక్ట్ చేస్తాం, మనం థెర్మోస్టాట్ సప్లై ఇచ్చాం. సో థెర్మోస్టాట్ అనేది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, కంప్రెసర్కి వెళ్ళింది. అంటే థెర్మోస్టాట్ అనేది కంప్రెసర్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఒక కంట్రోలర్ లాగా ఇక్కడ వాడుకున్నాం. ఓకేనా, అండ్ మళ్ళీ మనకి మెయిన్ ఫేజ్ వచ్చేసరికి స్విచ్కి వెళ్ళింది. సో థెర్మోస్టాట్కి స్విచ్కి సంబంధం లేదు. సో స్విచ్కి మనకి పవర్ సప్లై డైరెక్ట్గా వస్తుంది. స్విచ్ నుంచి బల్బ్కి వెళ్ళింది ఫేజ్ వైర్, అంటే బల్బ్కి స్విచ్ నుంచి వచ్చింది వాటర్ సప్లై. సో బల్బ్ని ఆన్ అండ్ ఆఫ్ చేసేది స్విచ్, కంప్రెసర్ని ఆన్ అండ్ ఆఫ్ చేసేది థెర్మోస్టాట్. ఓకేనా, సో మనకి ఇంకేమున్నాయి, న్యూట్రల్ కనెక్షన్స్ ఇవ్వాలి కదా బల్బ్కి, కంప్రెసర్కి. సో మెయిన్ న్యూట్రల్ తీసుకొచ్చి బల్బ్కి, కంప్రెసర్కి కూడా కంప్రెసర్ దగ్గర ఓఎల్పీకి కనెక్షన్స్ ఇచ్చేస్తాం. సో ఇలా కంప్లీట్ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. ఇంకా గ్రౌండింగ్ వైర్ ఉంది కదా, అది మనకి కంప్రెసర్ దగ్గర గ్రౌండింగ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ ఎప్పుడైనా మనకి కంప్రెసర్ వర్క్ అవ్వట్లేదు అంటే, సో మెయిన్ ప్రాబ్లమ్ వస్తే మనకి థెర్మోస్టాట్ కానీ లేదంటే ఓఎల్పీ కానీ రిలేస్ కానీ ఉంటాయి. ఓకేనా, సో మనకి ఫ్రిడ్జ్ రన్ అవ్వట్లేదు కానీ బల్బ్ మాత్రం వెలుగుతుంది అంటే, సో ఇక్కడ కాంపౌండ్సే డిఫెక్ట్, థెర్మోస్టాట్ కానీ రిలేస్ కానీ డిఫెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.